మనం ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంటి బాగాలేదు? స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు? 8th క్లాస్ చదువుతున్నావు? 8th ఎక్కడ చదువుతున్నావు? చెప్పారా ఏం కేర్ తీసుకోవాలి ఏంటి అని? చెప్పారు. పర్సనల్ హైజీన్ కూడా బాగా మెయింటైన్ చేయాలి. అంటే వ్యక్తిగతంగా పరిశుభ్రత పరిసరాలు కూడా అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేనా? ఇప్పుడు వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఏ విధంగా యూజ్ చేయాలి అని నేర్చుకోవాలి. మెయిన్ పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అవునా? అమ్మ చెప్తారు. అమ్మ ఈరోజు మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది. టోటల్ మనకి 18 డిసిప్లిన్స్ 4 బ్లాక్స్లో ఉన్నాయి. ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకి ఓపీ కూడా నియర్లీ 1200 వరకు వస్తూ ఉన్నారు. జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఏముంది, అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి, వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజీహెచ్కి. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి స్ట్రెంథెన్ చేస్తాం. మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం, అది కూడా స్ట్రెంథెన్ చేస్తాం. మార్నింగ్ ఓపీ 9 o'clock స్టార్ట్ అవుతుంది. సో డాక్టర్స్ కూడా టైమ్లీ అటెండ్ అయ్యేటట్టు, వార్డ్స్లో కూడా ప్రాపర్ కేర్ అందరికీ తీసుకునేటట్టు, ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పీడియాట్రిక్ వార్డులో ఉన్నారు, ఎస్ఎన్సీలో ఉన్నారు, వీళ్ళందరి కేర్, క్యాజువాలిటీలో ప్రాపర్ కేర్. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళు బాగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ సపోర్ట్ లైక్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్నీ కూడా గమనించడం జరిగింది. చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి స్ట్రెంథెన్ చేస్తాము. ప్రాపర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూపరింటెండెంట్ గారు వారి టీం అందరూ కూడా చెప్పడం జరిగింది.